How do you keep your students interested and excited in your class? Guys, ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే పిల్లల్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, వాళ్ళకి ఎట్లా చెప్పాలి అనేది అన్నమాట. సో నేనైతే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను. దీని గురించి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పాలనేసి అనుకుంటున్నాను అనమాట. అందుకనేసి ఈరోజు వచ్చాను. ఇక్కడ నాకు ఏవైతే వండర్స్ని చూపించాయో ఆ టిప్స్ వల్ల అవ్వచ్చు, ఆ ట్రిక్స్ వల్ల ఏవైతే నేను ఫాలో అయ్యానో అవి మీకు చెప్పాలనేసి అనుకుంటున్నాను అనమాట. ఈవెన్ పేరెంట్ అవ్వచ్చు, న్యూ టీచర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, డెఫినెట్గా ఇవైతే ఖచ్చితంగా వర్క్ చేస్తాయన్నమాట. సో మీరే చూసేయండి ఈ వీడియోలో. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే క్రియేట్ పాజిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్. అంటే క్లాస్లోకి వెళ్ళగానే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే, పిల్లలు మనకి విష్ చేస్తారు కదా గుడ్ మార్నింగ్ అని, విష్ చేయగానే వాళ్ళ ప్లేసెస్లో కూర్చోమని చెప్పి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడం అవ్వచ్చు, హగ్ చేసుకోవడం అవ్వచ్చు, హైఫై ఇవ్వడం అవ్వచ్చు, ఇట్లా వాళ్ళని ట్రీట్ చేయాలన్నమాట. మనం లవ్తో వాళ్ళని ట్రీట్ చేస్తుంటే మనం ఏదైనా చెప్తుంటే వాళ్ళు వినడానికి ఇంట్రెస్ట్ ఇస్తారనమాట. సో ఈ విధంగా ఫస్ట్ స్టార్ట్ చేయాలి క్లాస్ స్టార్ట్ చేసే ముందు. సో ఈ విధంగా ట్రీట్ చేస్తే ఎట్లా ఉంటుందంటే అది మంచి టీచర్, ఇట్లా మంచి ఒపీనియన్ పడిపోతుంది అనమాట. మీ పైన స్ట్రెస్ఫుల్గా ఉండాలి. అలానే వాళ్ళు ఎలా అయితే మనం నమ్ముతున్నారో మనం కూడా అలా ఉండాలన్నమాట. వాళ్ళు మేము ఒంటరిగా ఉన్నాము అనే ఫీల్ నుంచి, అనే ఏమంటారు, మేము ఎలా అనుకున్నాము అని చెప్పే థాట్స్ నుంచి వెళ్ళిపోతారు అనమాట. ఇంకా టీచర్ మంచిగా ఉంది, ఏదైనా షేర్ చేసుకోవచ్చు టీచర్తో, అట్లా ఉంటారనమాట స్టూడెంట్స్. సో ఆ నేచర్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇంటరాక్టివ్ మెథడ్స్ అనమాట. మనం ఎప్పుడైతే లెసన్ స్టార్ట్ చేస్తున్నామో మనం చెప్పేసి వెళ్ళిపోవడం అలా కాకుండా మనం మంచిగా ఇంటరాక్ట్ అవ్వాలన్నమాట. అర్థమవుతుందా లేదా అండ్ నార్మల్ వేలో చెప్తే ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి చిన్న చిన్న బ్రెయిన్స్ అనమాట. అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. వాళ్ళకి లాంగ్వేజ్ అనేది రావాలి. ప్రతి ఒక్కరు కూడా మనం మెల్లిమెల్లిగా నేర్పించాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను క్లాస్ చెప్పేటప్పుడు ఏం చేస్తాను అంటే ఒక గ్రూప్స్గా డివైడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఒక 3 గ్రూప్స్ లాగా డివైడ్ చేసి వాళ్ళతో క్విజ్ టైప్లో అవ్వచ్చు, సాంగ్ టైప్లో అవ్వచ్చు, ఒక పోయం అందరు కలిసి పాడేలాగా అట్లా ఉంటుందన్నమాట. అట్లా వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, ఏమో మేడం వచ్చి కొడుతుందేమో అట్లా ఫీల్ అవ్వరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోయమే తీసుకోండి, అది వాళ్ళతో పాటిస్తే వాళ్ళు అప్పుడు యాక్టివ్ అవ్వడం స్టార్ట్ అవుతారనమాట. వీళ్ళు పాడతారా లేదా అనేది మనం ఆలోచించదు అనమాట. అండ్ ఇంటరాక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే, నేను ఒక సాంగ్ లాగా, ఒక స్టోరీ లాగా వాళ్ళకి ఫన్ టైం అనిపించేలాగా చేయిస్తాను అనమాట. అండ్ ఈ సిచ్యువేషన్లో మేము చేసినాం అనేది వాళ్ళకి గుర్తుంటుంది అండ్ వాళ్ళు నేర్చుకోగలుగుతారు అనమాట. సో ఇట్లా వాళ్ళకి ఎట్లా ఇంట్రెస్ట్ చెప్పాలి క్లాస్ అనేది మనం చూసుకోవాలి. వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదంటే వాళ్ళు ఏం తింటారు, ఏం చదువుతారు కదా. సో ఇలా చేయాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి కనెక్ట్ ఎమోషనల్లీ. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, వాళ్ళకి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన పైన ట్రస్ట్ అనేది ఉండాలన్నమాట. అప్పుడే మనం ఏం చెప్పినా కానీ వినడానికి ట్రై చేస్తుంటారనమాట. మనం చెప్పింది విని నేర్చుకుంటారు. ఇట్లా ఎన్నో వాటిలో ఎడ్యుకేషన్లోనే కాదు, బుక్స్ అట్లా మాత్రమే కాదనమాట. అండ్ వాళ్ళ హాబీస్ ఏంటి అని తెలుసుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉంటుందని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కటి అనమాట. మనం వాళ్ళతో లవ్గా ఏదైతే షేర్ చేసుకుంటామో అప్పుడు వాళ్ళు ఫ్రీగా చెప్తారు. అప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది మనం తెలుసుకుంటాం. అప్పుడు వాళ్ళకి ఎలా నేర్పించాలని తెలుస్తుంది. సో ఇలా ఉంటుంది. స్టూడెంట్స్కి మనం ఏ విధంగా కేర్ చేస్తామో, ఏ విధంగా వాళ్ళని లవ్ చేస్తామో, ఎట్లా లైక్ చేస్తామో వాళ్ళు అది పెట్టుకుంటారు అనమాట. బ్రెయిన్ పెట్టుకొని ఇంకా వాళ్ళు ఏదైనా అడగడానికి ట్రై చేస్తారు, లేదా మనం ఏం చెప్తున్నా వింటారనమాట మంచిగా. అండ్ మనకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు కూడా. ఇంకా ఏంటి అంటే, మనకి టీచింగ్ వాళ్ళకి నేర్పించడంలో టీచింగ్ ఏమంటారు, టీచింగ్ బికమ్ స్మూతర్ అంటారు కదా. మంచిగా చెప్పేయచ్చు అనమాట, ఈజీగా అట్లా. సో ఇలా ఉంటుంది. అండ్ వాళ్ళకి ఒక డిసిప్లిన్ అనేది కూడా వస్తుందన్నమాట. గాయ్స్, నెక్స్ట్ ఏంటంటే ఎంకరేజ్ అండ్ అప్రిషియేట్ దెమ్. ఎందుకు అంటే, మనం వాళ్ళని అప్రిషియేట్ చేస్తే క్లాస్లో ఒక్కరు కాదు
ప్రతి ఒక్కరు దాన్ని నేర్చుకోగలుగుతారు అనమాట. మేడం ఇట్లా గుడ్ అంటుంది, వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది అనమాట అప్రిషియేట్ చేస్తే. సో ఇట్లా ఉంటుంది. ఒక్క స్టూడెంట్ కాదు, తనని చూసి చాలా క్లాస్లో అందరూ నేర్చుకుంటారనమాట. వీడిని అప్రిషియేట్ చేస్తే నెత్తికెత్తి కూర్చున్నారు అట్లా అనుకోవద్దు అనమాట. ఎప్పుడైతే వాళ్ళు చిన్న పని చేసినా సరే అప్రిషియేషన్ అనేది ఉండాలి. అప్పుడే వాళ్ళు ఇంకా మంచి గ్రో అవ్వడానికి ట్రై చేస్తుంటారు. అప్రిషియేషన్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను. ప్రతిసారి మనం క్లాస్లోకి వెళ్ళగానే డైరెక్ట్ లెసన్ స్టార్ట్ చేయడం అట్లా కాకుండా కొంచెం మోరల్ వాల్యూస్ అనేది అండ్ వాళ్ళని మోటివేట్ చేయాలన్నమాట. ఒక విషయం పట్ల వాళ్ళని చాలా మోటివేట్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు అనమాట. ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ట్రై చేస్తుంటారు, అరే మనకు కూడా ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లా చేయాలి, వర్క్స్ అవ్వచ్చు, ఏదైనా కానీ. గాయస్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కీప్ యువర్ ఎనర్జీ అప్. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనము ఎంతో ఎనర్జీగా ఉండి క్లాస్ చెప్తేనే పిల్లలు అంత ఎనర్జెటిక్గా ఉంటారన్నమాట. నేను ఏం చేస్తాను నా క్లాస్లో మెయిన్గా అంటే కొంచెం ఆ స్టోరీస్ తగ్గట్టు వాయిస్ చేంజ్ చేయడం అవ్వచ్చు, డాన్స్ చేయడం అవ్వచ్చు, అండ్ యానిమేటెడ్ ఎలా ఉంటుందో అట్లా బిహేవ్ చేయడం అవ్వచ్చు. మనం ఎంత ఎగ్జైటెడ్గా ఉంటే పిల్లలు వినడానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. దాంట్లోనే సగం వచ్చేస్తుంది వాళ్ళకి. సో మనం ఏంటంటే మనం పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం లేదు. మనం ప్రతి మనిషిలో కూడా పర్ఫెక్ట్గా ఎవరు ఉండరు. సో మనకు వచ్చిన దాంట్లో ఎంతో మంచిగా ఎనర్జెటిక్గా ఉండాలి, వాళ్ళకు ఇంట్రెస్ట్ వచ్చేలాగా మనం చూపించాలన్నమాట. గాయస్ నేను ఇదంతా చెప్పాను కదా. సో ఇది ట్రిక్స్ లాగానే కాకుండా పిల్లలతో ఏ టైంలో కనెక్ట్ అయి ఉండాలి అంటే మంచి కనెక్షన్ అనేది ఫామ్ అవుతాయి కదా. అప్పుడు వాళ్ళకి మనం ఏం చెప్తామో అది వింటారు. గాయస్ బీ రియల్ బై లవింగ్ ద చిల్డ్రన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కన్సిస్టెన్సీ. సో ఇది ట్రిక్స్ అని అనుకోవద్దు. పిల్లలతో ఎలా కనెక్ట్ అయి ఉండాలి అనేది చూసుకోవాలి. అండ్ వాళ్ళకి తగ్గట్టు మనం చెప్పాలన్నమాట. మరీ మరీ హెవీగా చెప్పకూడదు అనమాట. సో ఇదన్నమాట నేను చెప్పాలనుకున్నది. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ దిస్ ఛానల్. బాయ్ గాయ్స్.